ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించారన్నారు. సంపదను సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అప్రమయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకి అరచేతిలోనే వైకుంఠం చూపిస్తారు. వైకుంఠం అంటే ఆశ కల్పిస్తున్నారు. ఒక పక్కనేమో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలు కానీ, సచివాలయం బిల్డింగ్లు కానీ, లేకపోతే ఆర్బీకే సెంటర్స్ కానీ, ఇట్లాగా ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ఒక చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన, అభివృద్ధికి అగ్రభాగాన, సంక్షేమానికి అగ్రభాగాన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే ఈ 9 నెలల కాలంలో ఏం జరుగుతుంది? సంపద సృష్టిస్తాను అని చెప్పారు. ఎక్కడ సంపద సృష్టించారు? ఈరోజు 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఈ 9 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అర్థం చేసుకోవాలి.